హాయ్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. వంజరం చేప. కావలసిన వస్తువులు: ఫిష్, కారం, జీలకర్ర పొడి, లెమన్, ధనియాల పొడి, పెప్పర్, లవంగం దాల్చిన పౌడర్, పసుపు, రైస్ పౌడర్, బియ్య పిండి అండి, సాల్ట్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా కలపాలండి. ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై బాగుంటుందండి. ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్లై చేశానండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ వేసి అప్లై చేసుకోవాలండి. సాల్ట్ తగినంత, పసుపు కొద్దిగా, లవంగం దాల్చిన పౌడరు కొద్దిగా, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడరు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, జీలకర్ర పౌడర్ కొద్దిగండి, రైస్ ఫ్లోర్ 1 స్పూన్, ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఇలా పట్టించాలండి. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా బాగా. కారము 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి, తక్కువ కనిపిస్తుంది. 1 నిమ్మకాయ రసం వేస్తున్నాను. అన్నీ వేసి ఇలా కలిపానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా 1 స్పూన్ అంత వేసుకొని కొంచెం కలుపుకుంటాను. ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టడానికి ఆయిల్ కొద్దిగా వేసి కలిపానండి. ఈ విధంగా ఉంటుందండి అప్లై చేశాక. స్టవ్ వెలిగించానండి, బాండీ పెడుతున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఏం పట్టదండి, తక్కువే పడుతుంది ఫ్రై చేసుకునేలాగా. ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడెక్కాక చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి, వేస్తున్నాను. కొద్దిసేపు హైలోనే వేయించుకోవాలి. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. బాగా సిమ్ చేసేసాను. ముక్కలు తిరిగేసి వేస్తున్నాను. ఫ్లేమ్ కొద్దిగా మీడియంలో పెడుతున్నాను. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై అవుతాయి పీసెస్. ఈ కలర్లో వస్తుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం.
ఇలాగే మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో.